భీష్మాచార్యుల వారు ఆ ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ యాగంలో ఎవరు పూజింపబడాలి అన్న విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ కన్నా పూజార్హుడెవరు అని నిర్ణయం చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశాడు. రోదసీ కుహరంబు రుచిరాంశుతతి చేసి అర్కుండు వెలిగించునట్టు అమృత సందోహ నిష్యంత చంద్రిక చేసి శీతాంశుడు ఆనందించునట్టు సకల జనులకు తనదైన సదమల ద్యుతి చేసి తన రంగ తేజంబు తనువు దాన చేయుచునున్న సత్సేవ్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడనాది నిధనుడు అబ్జనాభుడుండ అర్ఘ్యంబునకు ఇందు అర్హులు ఒరులు కలరే యజ్ఞపురుషు అఖిలలోక పూజ్యు అచ్యుతు పూజింపు మధిప అదియచూవి యజ్ఞఫలము అని ఆ కృష్ణ భగవానుడి యొక్క తత్వాన్నంతటినీ కూడా ఆవిష్కరణ చేస్తూ అటువంటి కృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చి సభాముఖంగా పూజ చెయ్యి, అది ఏ నిజమునకు యజ్ఞమునకు ఫలితం. అటువంటి మహాత్ముని యొక్క రాక, అటువంటి మహాత్ముని సందర్శనం, మహాత్ముని సంస్పర్శనం, మహాత్ముని పూజించడం కన్నా ఇక ఫలితము వేరుగా ఉండదు. ఎంత గంభీరమైన మాట అన్నాడో చూడండి. నువ్వు చేసిన యజ్ఞమునకంతటికీ కూడా ఫలితమేమి అంటే ఒక మహాత్ముడు పూజ అందుకోవడానికి అంగీకరించి వేదిక మీదకు వచ్చి కూర్చుని అంగీకరించుటయే. ఇంతటి మహాత్ముడు సభలో ఉండడం, సాక్షాత్తు రాశీభూతమై ఆనంద ఘనమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పూజ అందుకోవడానికి సిద్ధపడి ఉండడం కన్నా నీ భాగ్య విశేషం ఏముంటుంది? అందుకని ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆహ్వానం పలికి ఆయనకి పూజ చెయ్యవలసింది అన్నాడు. సభ అంతా అంగీకరించారు. కానీ అందులోంచి శిశుపాలుడు పైకి లేచాడు. లేచి అవనీనాథులనీకులుండగా విశిష్టారాధ్యులార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ గాంగేయుడు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం బెరింగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. విమర్శ చేస్తూ ఒక ప్రశ్నని ప్రతిపాదించాడు శిశుపాలుడు. అవనీనాథులనేకులుండగా, ఈ సభలో ఎందరో రాజులు కూర్చునున్నారు. విశిష్టారాధ్యులార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వురుండగా అనేక మంది బ్రాహ్మణోత్తములున్నారు. ఎంతో సునిశిత ప్రజ్ఞాశాలురైనటువంటి విద్వాంసులున్నారు. అటువంటి సమయంలో ఈ భూమికంతటికీ పరిపాలకుడవైనటువంటి ఓ ధర్మరాజా, గాంగేయుడు దుర్వ్యవసాయంబున, ఈ గంగాసుతుడైనటువంటి భీష్ముడు దుష్టమైనటువంటి బుద్ధితో, సరి అయినటువంటి బుద్ధితో ఆలోచించకుండా ఇవాళ కృష్ణు కష్టచరితును, పరమదుర్మార్గుడైనటువంటి కృష్ణుణ్ణి ఆరాధన చెయ్యమని నీకు చెప్తే ఈ వృష్ణి వంశానికి చెందినటువంటి వాణ్ణి పూజించి నీ అవివేకాన్ని బయట పెట్టుకుందామని అనుకుంటున్నావు. దాశార్హుండు పూజార్హుడే. ఈయన దశార్హ సంతతికి చెందినవాడు కృష్ణుడు. ఈ దశార్హ సంతతికి చెందినటువంటి కృష్ణుడికి ఇంతమంది పెద్దలు సభలో ఉండగా పూజ చేస్తావా అంటే సభా గౌరవం ఏమైనట్టు? సభలో ఉన్నటువంటి పెద్దల గౌరవం ఏమైనట్టు? ఏ విధంగా కృష్ణుడు పూజార్హుడు అంటే కృష్ణుని యొక్క భగవత్ తత్వాన్ని పట్టుకోవడానికి ఎంతో పరిణతి కావాలి. ఆ పరిణతి పొందినటువంటి మహాత్ముడు భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముని యొక్క వివేచన శక్తిని అధిక్షేపిస్తున్నాడు. ఇంతకన్నా మహాపాపం ఏముంటుంది? భగవంతుని నిందకన్నా భగవంతుణ్ణి ఆశ్రయించి బ్రతికేటటువంటి మహాత్ములను నిందించడం చేత చాలా తొందరగా వంశాన్ని కూడా నాశనం చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకోవడం అవుతుంది. భీష్ముడి జోలికి వెళ్ళిన తరువాత ఇక తలకాయ ఎందుకు నిలబడుతుంది? నిలబడే అవకాశం ఉండదు. కాబట్టి భీష్ముణ్ణి నింద చేసి కడుకొని ధర్మతత్వమెరుగంగన శక్యము ధర్మబాహ్యుని నొడబడనిష్ఠుడై కరపి ఉత్తములుండగా వాసుదేవుడం జడునకు పూజయిమ్మని విచారదూరుడు భీష్ముడు ఎంతయున్ వెడగుదనంబునంబనిచే వృద్ధుల బుద్ధులు సంచలింపవే. పోనీ అక్కడతో ఊరుకోలేదు. భీష్మాచార్యుల వారి గురించి ఊహకి కూడా రానటువంటి నిందావాక్యములను పలికాడు. అందులో మొదటిది ఏది అంటే వృద్ధుల బుద్ధులు సంచలింపవే. వృద్ధాప్యం పొందినటువంటి వారి యొక్క మనస్సు చాలా చంచలంగా ఉంటుంది.
చంచలంగా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయనకి ఏది స్ఫురణలోకి రావాలో అది స్ఫురణలోకి రాదు, జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. అందుకని ఈ సభలో ఇంతమంది పూజనీయులుండగా వాళ్ళని వదిలిపెట్టి కృష్ణుడికి పూజ చేయమని చెప్పడం ఏమిటి? అది కేవలం భీష్ముడి యొక్క వృద్ధాప్యం చేత వచ్చినటువంటి చించల స్వభావం. ఆయన పెద్దరికాన్ని వయసు చేత పెద్దరికమే కాదు, సమస్త శాస్త్ర కోవిదుడు మహానుభావుడు, అంతటి ధర్మాత్ముడు, అంతగా భీష్మించినవాడు, ఎన్నడూ ధర్మం తప్పనివాడు. అటువంటి భీష్ముణ్ణి పట్టుకుని వృద్ధుల బుద్ధులు సంచలింపవే, వృద్ధుల యొక్క బుద్ధులు కదిలిపోతుంటాయి కదా, వాళ్ళు సక్రమమైన నిర్ణయాన్ని చెయ్యగలరా? కడుకొని ధర్మతత్వమిరుగంగ నశక్యము. ధర్మతత్వం తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? దయ్యాలు వేదాలు వల్లించినట్టు భీష్ముడికి నీతి చెప్తున్నాడు. ధర్మతత్వం తెలుసుకోవడం ఎవరికైనా సాధ్యమా? ధర్మబాహ్యుని నొడబడనిష్ఠుడైకరపి ఉత్తమలుండగ వాసుదేవుడు జడునకు పూజ ఇమ్మని విచారదు విదూరుడు భీష్ముడు. అసలు సరిగ్గా ఆలోచించడమే చేత కానివాడు, బుద్ధిహీనుడు, అవివేకంతో ప్రవర్తిస్తూ ధర్మ మార్గం నుంచి తప్పుకుని బ్రతకడానికి సిద్ధపడిపోయినటువంటి నిన్ను చేరదీసి ఎంతమందిని నింద చేస్తున్నాడు? రాశీభూతమైన ధర్మం భీష్ముడు, రాశీభూతమైన ధర్మం ధర్మరాజు. అటువంటి వాళ్ళిద్దరినీ కలిపి నింద చేస్తూ దానికి కృష్ణుణ్ణి కూడా జతచేశాడు. ఇటువంటి భీష్ముడు అవివేకంతో బుద్ధిహీనుడై సరైన నిర్ణయం చెయ్యలేక స్నేహభావంతో నిన్ను కలుపుకున్నట్లుగా ప్రవర్తిస్తూ నిన్ను దగ్గరికి తీసి ఆ కృష్ణుడికి పూజ చేయమని చెప్పాడా? అందుకని కృష్ణుడికి పూజ చేస్తావా? అసలు ఆ కృష్ణుడు పూజార్హుడే. అటువంటి కృష్ణుణ్ణి పూజ చెయ్యడం అంగీకారయోగ్యమేనా? ఒకవేళ భీష్ముడు కృష్ణుడు మీకు బాగా ఆత్మీయుడు కదా అందుకని పూజ చేయమన్నాడు అనుకో, మీకు ఆత్మీయుడైతే సభకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమములను తప్పి సభలో చేయడానికి వీల్లేదు. మీకు ఆత్మీయుడవడం ఒకెత్తు, సభలో పూజార్హత పొందడం ఒకెత్తు. సభలో పూజార్హత పొందడానికి కృష్ణుడికి అధికారం లేదు. ఆయన పూజార్హుడు కానే కాడు. భీష్ముడు ఏవేవో చెప్తున్నాడు. ఈ రోదసీ కుహరాన్నంతటినీ కూడా తన కాంతుల చేత కప్పుతాడని, అమృత కిరణముల చేత సమస్త జీవుల యొక్క మనస్సు చల్లపరుస్తాడని, తాపశాంతి కల్పిస్తాడని, సమస్త ప్రాణుల యొక్క శరీరములకు తేజస్సు కల్పించి లోపల ఉండి వ్యాపారములను నిర్వహిస్తాడని ఇన్ని మాటలు చెప్తున్నాడు. కానీ యథార్థమునకు ఎవరీ కృష్ణుడు ఒక గొల్లవాడు. ఆయనేం ధర్మాత్ముడు కాడు. నేనంటలేదు, శిశుపాలుడు అంటున్న మాటలు. అటువంటి కృష్ణుడికి సభాముఖంగా పూజ చేస్తావా? ఒకవేళ ఆయన ఎటువంటి వాడైతేనే మీకు ఇష్టమైన వాడు అనుకోండి, సభలో పూజ చేయకండి. అది సభకే అవమానం. సభలో ఉన్న మాకందరికీ అవమానం. అంటే మా పెద్దరికం నీకు పనికి రాలేదు, నీకు ఇష్టం కాబట్టి ఆయన పెద్దవాడయ్యాడా? ఇప్పుడు సభని అవమానించడం కాదు. వ్యక్తి చేసేటటువంటి పని సభ యొక్క గౌరవాన్ని పాడు చేయడానికి వీల్లేదు. నీకు పక్షపాతం ఉంటే నువ్వు ప్రత్యేకంగా చూపించుకో కృష్ణుడి పట్ల, మాకు అభ్యంతరం లేదు. కానీ సభాపూజ్యతని నిర్ణయం చేయడాన్ని మాత్రం మేము అంగీకరించాం. ఆయన సభలో పూజింపబడడానికి అర్హుడు కాడు. ఇక నీకు ప్రియమైన వాడంటావా? మాకేం అభ్యంతరం లేదు. ఒంటరిగా మీ ఇంటికి తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చోపెట్టి కావలసినంత ధనం ఇయ్యి. కాదంటావా? ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి పనులు ఏ ఉంటాయో ఆ పనులన్నీ కృష్ణుడికి మీ పాండవుల అన్నదమ్ములందరూ కలిసి చేసి పెట్టండి. ఇంకా కాదంటావా? మీ దగ్గరున్న విలువైన వస్తువులు ఏ ఉన్నాయో అవి ఆయనకిచ్చి ఆయన్ని పోషించండి. అంతేకాని ఇంతమంది మహాత్ములు ఉన్నటువంటి సభలో మీకు ప్రీతిపాత్రుడు కాబట్టి మిగిలిన వాళ్ళందరికన్నా ఆయన గుణములు కలిగిన వాడు అన్నట్టుగా ఆయనకి పూజ చేయడం ఏమిటి? అప్పుడు మిగిలిన మహాత్ములందరూ ఏమైపోతారు? అంటే భీష్ముడు చేసినటువంటి నిర్ణయాన్ని అధిక్షేపిస్తున్నాడు. కృష్ణుడి కన్నా ఈ సభలో గౌరవనీయులు చాలామంది ఉన్నారు, కానీ భీష్ముడు ఈ సభలో కృష్ణుడి కన్నా గౌరవనీయుడు లేడు అంటున్నాడు. ఎలా అంటున్నాడు? ఆయన చేసిన నిర్ణయాన్ని నేను తప్పుపడుతున్నాను. ఎలా కృష్ణుడు గొప్పవాడు, ఎలా పెద్దవాడు? ఏది నేను ప్రశ్న అడుగుతాను చెప్పు. ఈతని వృద్ధిని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఋత్విజుండని విచారించి పూజించితే జైపాయనుండుండ ధర్మయుక్తి,
ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండ భూనాథుడనియడు బుద్ధి పూజించితే యదవుల్ రాజులే అవని మీద పూజనీయులైన పురుషుల లోపల ఎవడయా కృష్ణుడు ఇటులేల పూజ్యులైన వారి పూజింపనొల్లక భీష్మ పనుపు చేసి బెలవైతి. ఎవరు చెప్పారయా నీకు కృష్ణుడు పూజార్హుడని? ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ. వయస్సులో అందరికన్నా పెద్దవాడు కృష్ణుడు, అందుకని ఆయనకి పూజ చేస్తున్నానయ్యా అంటావా? ఆయనని కన్న తండ్రి వసుదేవుడు సభలో ఉన్నాడు. తండ్రే సభలో ఉన్నప్పుడు తండ్రి కన్నా కొడుకు వృద్ధుడయ్యే అవకాశం లేదుగా. అయితే మీరు ఇక్కడ ఒక మాట బాగా గమనించవలసి ఉంటుంది. మీరు ఒక్క భగవంతుడి విషయంలో మాత్రం నింద చెయ్యలేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.